والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు. పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడిగా, స్నేహితుడిగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మరొకసారి మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు ప్రస్తావించబోయేటటువంటి, చర్చించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే ఆదర్శవంతమైన భర్త ఎవరు. ఈ అంశాన్ని చర్చకు తీసుకురావడానికి గల కారణం ఏమిటి అంటే అనేక కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని ఏమిటి అంటే మనం సమాజంలో చూస్తున్నాము, సమాజంలో ప్రస్తుతము అతి ఎక్కువగా తలాఖ్ అంటే విడాకులు, ఖులా, ఇలా వీటి వల్ల ప్రజలు విడిపోతూ ఉన్నారు. భార్యాభర్తలు కలిసి జీవించడం కష్టమైపోతుంది. ఎవరూ కూడా సర్దుకొని ముందుకు వెళదాము అన్న ఆలోచనలో వెళ్ళలేకపోతున్నారు. ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్ద విషయానికి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు. మరి ఈ క్రమంలో మనము ఒక మంచి భర్తగా ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇన్షాల్లా మీ ముందు చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంతకు ముందు కూడా ఈ అంశాన్ని చర్చించడం జరిగింది. భార్యాభర్తల అనుబంధం మరియు హక్కులు అని ఒక అంశం, అలాగే ఆదర్శ మహిళ ఎవరు అనేది ఒక అంశం. మరి ఈరోజు ఆదర్శవంతమైన భర్త ఎవరు, ఆయనలో ఉండవలసినటువంటి గుణగణాలు ఏమిటి అనే విషయాన్ని చర్చించి దాని ప్రకారంగా జీవితం గడిపేటటువంటి ప్రయత్నం మనమందరము చేద్దాం ఇన్షాల్లా.
మరి మనము దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసుల్ని పరిశీలన చేశామనుకోండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, ఆయిషా సిద్దికా రజల్ అన్న వారి కథనం ఏం తెలియజేస్తున్నారు? ఖైరుకుం ఖైరుకుం లి అహలి, మీలో అందరికన్నా ఉత్తములు ఎవరు అంటే ఎవరైతే తమ కుటుంబం పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో, తమ భార్యల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో వారు అందరికంటే ఉత్తములు. సుబ్హానల్లాహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. చూడండి, మనందరిలో కల్లా ఉత్తములు ఎవరు, మంచివారు ఎవరు అంటే ఎవరైతే తమ భార్యల పట్ల కుటుంబ సభ్యుల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో వారు అందరికంటే ఉత్తములు. అంటే మనము ఆదర్శవంతమైన భర్త అవ్వాలి అంటే మొట్టమొదటి లక్షణం ఏమిటి? మనము మన ఇంటి వారి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి. సుబ్హానల్లాహ్. ఎంత మంచి విషయం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. చూడండి, అంటే మనము ఉత్తమంగా ఉన్నప్పుడు మన భార్యలతో ఆదర్శవంతమైన భర్త అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా లేదండి, నేను చిన్నప్పటి నుంచి ఒక వాతావరణంలో పెరిగాను, నేను ఇలాగే ఉంటాను, మా కుటుంబ సభ్యులందరికీ కోపం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వచ్చిన వారే సర్దుకుపోవాలి అంటే ఎంత మాత్రము కుదరదు సోదరులారా. ఎందుకని అంటే ఒక కుటుంబం నిలబడాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడవలసి వస్తుంది. ఇద్దరు కలిసికట్టుగా ఉంటేనే ఆ కుటుంబము సక్రమంగా నిలబడుతుంది. మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, హజ్జతుల్ విదా, ఆఖరి హజ్లో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసినటువంటి ఈ హజ్ ప్రసంగంలో అనేక విషయాలు తెలియజేశారు. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దేని గురించి అంటే జాగ్రత్తగా వినండి. ఇస్తౌసు బిన్ నిసాయి ఖైరా, మీరు ఆడవారి పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. సుబ్హానల్లాహ్. మనము మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి అందరి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చివరి హజ్లో తెలియజేస్తున్నారు. మరియు ఫఇన్నమా హున్న అవానిన్ ఇందకుం, ఎందుకంటే వారు మీ దగ్గరికి వచ్చారు అంటే ఎవరు? స్త్రీలు ఎప్పుడైతే మన వివాహంలోకి వచ్చారో వారు వివాహంలోకి రావడం కాదు, మన బాధ్యతలోకి వచ్చినట్లు. వారు అందరినీ వదిలేసి మన దగ్గరికి వచ్చారు అంటే వారి పూర్తి బాధ్యత మనదైపోతుంది సోదరులారా. కాబట్టి మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, వారు మన దగ్గరికి వచ్చారంటే వారి పూర్తి బాధ్యత మనది. ఎలాగైతే మనము నమాజ్ చేసే విషయంలో దైవప్రవక్త యొక్క సున్నతులు పాటిస్తుంటాము, హజ్ చేసే విషయంలో, ఉమ్రాలు చేసే విషయంలో, లేకపోతే మనము రోజాలు ఉండే విషయంలో, దాన ధర్మాల విషయంలో, ప్రతి విషయంలో మనం ఏం ఆలోచిస్తుంటాము? మనము సున్నత్ ప్రకారం ఈ పని చేయాలి అనుకుంటుంటాము. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ కూడా అదే, ఖైరుకుం ఖైరుకుం లి అహలి వ అనా ఖైరుకుం లి అహలి. మీలో అందరికంటే ఉత్తములు ఎవరు అంటే ఎవరైతే తన కుటుంబ సభ్యులతో ఉత్తమంగా వ్యవహరిస్తారో, నేను అందరికంటే నా కుటుంబ సభ్యుల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తాను. చూసారా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన కుటుంబ సభ్యులతో ఉత్తమంగా వ్యవహరించేవారు. మరి మనము ఆ విధంగా ఉండేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. మరి మనము ఆదర్శవంతమైన భర్త అవ్వాలి అంటే కొన్ని ముఖ్య లక్షణాలు మనలో ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఏమిటి అంటే మనము తక్వా యొక్క పునాదిపై మన భార్యలతో వ్యవహరించాలి. తక్వా యొక్క పునాది, అల్లా పట్ల భయభక్తుల పునాదిపై మన భార్యలతో సక్రమంగా ఉత్తమంగా వ్యవహరించే ప్రయత్నం చేయాలి. ఎందుకని సమాజంలో ఎక్కువ శాతం మంది ఎలా ఉంటారు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో భార్యతో ఉత్తమంగా ఉంటారు. మనం సరిగ్గా లేకపోతే మన ఇంటి పక్క వారు ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే మన కుటుంబ సభ్యులు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండి మనకు ఎలాంటి అవకాశం లేదు కాబట్టి వారితో ఉత్తమంగా ఉంటారు కొంతమంది. మరికొంతమంది చాలా జాలితో ఉంటారు. ఎందుకని అంటే నేను నా భార్యని వదిలేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూసుకునే స్తోమత లేదు, లేకపోతే వారి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చూసుకునే స్తోమత లేదు, కాబట్టి జాలిగా కరుణగా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లతో ఉత్తమంగా వ్యవహరించేవారు సమాజంలో లేకపోలేదు. అల్లాహు అక్బర్. మనము మన భార్యల పట్ల ఉత్తమంగా ఏ పునాదిపై వ్యవహరించాలి అంటే తక్వా, అల్లా పట్ల భయభక్తుల యొక్క పునాదిపై వ్యవహరించాలి. తక్వా, అల్లా పట్ల భయభక్తులు అంటే ఏమిటి? ఏ విషయాలు అయితే సృష్టికర్త అయిన అల్లా మనకు ఆదేశించాడో, భార్య హక్కులు ఎలా ఇవ్వాలి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా చేసి చూపించారో వాటన్నిటి గురించి మనము తెలుసుకోవాలి, ఆచరించాలి.
అలా కాకుండా చాలామంది సమాజంలో వివాహాలు చేసేసుకుంటూ ఉంటారు. వివాహాలు చేసుకునే ముందు భర్త హక్కులు ఏమిటి అనేది భార్యకి తెలియదు, భార్య హక్కులు ఏమిటి అనేది భర్తకు కూడా తెలియదు. కేవలము వివాహాలు సాంప్రదాయంగా చేసేసుకొని ముందుకు వెళ్ళిపోతుంటారు. అసలు మనకు హక్కులు నెరవేర్చడం అనేది తెలియకపోతే ఎలా నెరవేరుస్తాము? కాబట్టి ఇది చాలా ముఖ్య విషయము. అలాగే మరొక విషయం ఏమిటి, సమాజంలో ఎవరైతే ధార్మికులుగా చలామణి అవుతూ ఉంటారో వారు కూడా బయట అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉంటారు. ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క ధార్మికత పక్కకు వెళ్ళిపోతుంటుంది. ఇంటికి వచ్చారు అంటే చాలా కోపంగా వస్తారు. ప్రతి చిన్న విషయానికి భార్యతో చిరాకు పడుతూ ఉంటారు. ప్రతి దానికి కోపగించుకుంటూ ఉంటారు. ధార్మికంగా వ్యవహరించే వారి పరిస్థితి కూడా ఇలాగే తయారైపోయింది అల్లాహ్. కాబట్టి మనము మన భార్యల పట్ల ఉత్తమంగా వ్యవహరించేటటువంటి మొట్టమొదటి పునాది ఏమిటి అంటే తక్వా, అల్లా పట్ల భయభక్తుల పునాదితో మనము భార్యల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి. ఇది మొదటి విషయం. అలాగే రెండో విషయం, సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 65వ అధ్యాయం 6వ వాక్యం, అస్కినూహున్న మిన్ హైసు సకంతుం మిన్ ఉజ్దికుం. నీ స్థాయికి తగ్గట్టుగా, మీ తాహతకు తగ్గట్టుగా మీరు ఎక్కడ ఉంటే మీ భార్యను కూడా అక్కడే ఉంచుకోండి. అంటే మన యొక్క స్థాయి ఎంతైతే ఉందో, మన యొక్క స్తోమత ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా మనం ముందుగా వాడికి ఏం చేయాలి? నివాసాన్ని, గృహాన్ని ఏర్పాటు చేయాలి. సుబ్హానల్లాహ్. సమాజంలో చాలామంది ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. చాలామంది పట్టించుకోరు, ఎలాగో అలాగ వెళ్ళిపోదామని అన్న ఆలోచనలో ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా మనం వివాహం చేసుకునే ముందు, లేకపోతే కనీసం చేసుకున్న తర్వాతైనా మంచి ఇంటిని ఏర్పాటు చేయాలి మన భార్యల కొరకు. అలాగే సమాజంలో మరొక పోకడ కూడా ఉంది. అదేమిటి? సమాజంలో అనేక మంది రెండవ వివాహాలు చేసుకుంటుంటారు. రెండో వివాహం చేసుకోవడం అనేది ఎంత మాత్రము తప్పు కాదు. అది సున్నత్కి సంబంధించిన విషయం. మీ యొక్క అవసరాన్ని బట్టి మీరు రెండో వివాహం చేసుకోవచ్చు. కానీ ఎవరైతే రెండో వివాహం చేసుకుంటారో వారు మొదటి భార్యని ఒకలాగా, రెండో భార్యని మరొకలాగా చూస్తుంటారు. కొంతమంది మొదటి భార్య వైపు మొగ్గు చూపుతారు, మరి కొంతమంది రెండో భార్య వైపు మొగ్గు చూపుతారు. ఒకళ్ళకేమో మంచి ఇంటిని సమకూరుస్తారు, మరొకళ్ళనేమో ఏదో ఒకటని చెప్పేసి వాళ్ళని సర్ది చెప్పేస్తూ ఉంటారు. ఇది పూర్తిగా విరుద్ధం సోదరులారా. మనము ఒకవేళ అవసరానికి తగ్గట్టుగా రెండో వివాహం చేసుకున్నాము అంటే మొదటి భార్యని, రెండో భార్యని ఇద్దరిని కూడా సమానంగా చూసే ప్రయత్నం తప్పకుండా చేయాలి. అలా కాకుండా సమాజంలో రెండో వివాహాలు చేసుకున్నారు అంటే వారు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళారు అంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే ఈ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. అంటే వాళ్ళు కేవలము అబద్ధాలు చెబుతూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ విషయాలు అక్కడ తెలియవు, అక్కడ విషయాలు ఇక్కడ తెలియవు అన్నట్లుగా. ఒకవేళ ఇలా ఉన్నాము అంటే మనం నష్టంలో ఉండే అవకాశం ఉంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక సహాబీ వచ్చారు. తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్. మావియా బిన్ హైదా రజియల్లాహు అన్హు వారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? యా రసూలల్లాహ్, ఓ దైవప్రవక్త, మా హక్కు జౌజతి అహదినా అలై. దైవప్రవక్త, మాలో ప్రతి ఒక్కరికి మా భార్యల యొక్క హక్కులు ఏమిటి, ఏ హక్కులు మేము నెరవేర్చాలి అని అడిగారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, తుతిముహా ఇజా తయింతా. మీరు ఏదైతే ఆహారం భుజిస్తారో అలాంటి ఆహారాన్ని మీ భార్యలకు ఇవ్వండి. అంటే సమాజంలో ఎలా ఉంది అంటే మగ వ్యక్తులు బయటకు వెళ్ళారు అంటే వారు తమ స్నేహితులతో కానీ, లేకపోతే తోటి వ్యాపారస్తులతో కానీ, ఇంకా మిగతా వారితో కలిసినప్పుడు ప్రశాంతంగా చక్కగా మంచి ఆహారాన్ని భుజిస్తారు. ఇంట్లో ఏముంది అంటే నిన్నటి పచ్చడి ఉంది, లేకపోతే నిన్నటి కూర ఉంది, ఏదో ఒకటి సర్దుకొని ముందుకు వెళ్ళిపోండి అని ఇంట్లో ఉన్నటువంటి భార్యకి, పిల్లలకి నచ్చజెబుతూ ఉంటారు. ఇది పూర్తిగా షరియత్కి విరుద్ధం సోదరులారా. మనము ఏదైతే మన కోసం మంచిది అనుకుంటామో అదే మన భార్యలకి తినిపించాలి. ఇది మొట్టమొదటిది. తప్పకుండా మనము తినేదే వారికి తినిపించాలి. అప్పుడప్పుడు మనం స్నేహితులతో వెళ్ళి తినవలసి వస్తుంది, అందులో తప్పేమీ లేదు. కానీ దాని అర్థము ఇంట్లో వాళ్ళని పస్సులు పెట్టాలని కానీ, లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి సర్దించడం కానీ చేయకూడదు. రెండోది ఏమిటి అంటే వత్తక్సుహా ఇజక్త సైత. మీరు ఏవైతే బట్టలు ధరిస్తారో అలాంటి బట్టలనే వారికి కూడా ఇవ్వండి. అలాంటివి అంటే ఆ స్థాయికి తగ్గట్టుగా. సమాజంలో ఎలా ఉంది, మనము బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి మనకు ప్రతీ నెల ఒక కొత్త జత కావాలి, లేకపోతే కనీసం 3-4 నెలలకైనా మనం 2-3 కొత్త జతలు కొంటూ ఉంటాం.
అదే మనం మన భార్యలకు ఇప్పించాలనుకోండి, ఎప్పుడో పండక్కో పబ్బానికో తప్ప వారి గురించి ఆలోచించము. మరి కొంతమంది అయితే వారు పెళ్ళప్పుడు తీసుకొచ్చిన బట్టల్ని ఇంకా వాడుతూ ఉంటారు. సుబ్హానల్లాహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మనం మన కోసం ఏదైతే ధరిస్తూ ఉంటామో, ఏ స్థాయిలో మనం ధరిస్తూ ఉంటామో అలాంటి బట్టలే మన ఇంటి వారికి కూడా ఇవ్వాలి. ఇది రెండో విషయం. మరియు ఆ తర్వాత ఏమిటి అంటే వలా తద్రిబిల్ వజ్ అంటే ఏమిటి, ఒకవేళ వారితో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు లేకపోతే చిన్న చిన్న తప్పులు జరిగాయి, అప్పుడు దండించవలసి వస్తే ఏం చేయాలి, వారి యొక్క ముఖముపై కొట్టకూడదు. భర్త తన భార్య యొక్క ముఖంపై కొట్టకూడదు. ఒకవేళ కొట్టవలసి వస్తే ఎలా కొట్టాలి అంటే వారి శరీరం మీద కాదు, వారి మనస్సు మీద దెబ్బ తగిలేలాగా కొట్టాలి. అంటే వారు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకునేలాగా ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించాలి. అలాగే వలాతు కబ్బి, ఒకవేళ కోపంలో మాట్లాడవలసి వస్తే వాళ్ళని అవమానించకూడదు, అశ్లీల పదాలు వాడకూడదు. సుబ్హానల్లాహ్. మన సమాజంలో ఒక్కసారి మనం పరిశీలన చేశామనుకోండి, ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే ఎలాంటి విషయాలు వినవలసి వస్తుంది అంటే మనం జీవితంలో విని ఉండము, అలాంటి విషయాలు వింటుంటాము. భార్య కూడా తమ నోరుని అదుపులో పెట్టుకోరు, అలాగే భర్త కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తుంటారు. సమాజంలో ఏవైతే అశ్లీల పదాలు ఉన్నాయో, ఏ పదాలు మనం వాడకూడదో ఆ పదాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యలకి ఉపయోగించకూడదు. సోదరులారా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. వలా తహజుర్ ఇల్లా ఫిల్ బైత్, వలా తహజుర్ ఇల్లా ఫిల్ బైత్. మీరు అనవసరంగా మీ భార్యల్ని ఇంటి నుండి గెంటి వేయమాకండి, ఇంట్లో నుండి తరిమి వేయమాకండి, వాళ్ళని ఇళ్లలోనే ఉంచండి. మనం ఏదైతే తింటున్నామో అదే మన భార్యలు తినిపించాలి. మనం ఏదైతే తొడుగుతున్నామో ఆ స్థాయికి తగ్గట్టుగానే వారికి కూడా వస్త్రం సమకూర్చాలి. ఒకవేళ వారిని కొట్టవలసి వస్తే చాలా నెమ్మదిగా ముఖం మీద కాకుండా కొట్టాలి. అలాగే వారిని ఇంటి నుండి బయటికి గెంటి వేయకూడదు. ఇవన్నీ కూడా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మనం ఏ విధంగా మన భార్యలను చూసుకోవాలి అని. కానీ సమాజంలో మరి కొంతమంది ఎలా ఉన్నారు, వివాహాలు చేసుకుంటారు. చాలామంది వివాహాలు ఎందుకు చేస్తారంటే ఎవరైనా ఒక అబ్బాయి పని పాట లేకుండా తిరుగుతూ ఉన్నాడు, ఖాళీగా తిరుగుతున్నాడు, వివాహం చేస్తే ఆ వ్యక్తి సరిదిద్దబడతాడేమో అని వివాహాలు చేసేస్తూ ఉంటారు. మరికొంతమంది వివాహం చేసుకుంటారు, చేసుకున్న తర్వాత నిరుద్యోగిగా తిరుగుతుంటారు, ఏమీ కష్టపడరు. ఏంటి అంటే వాళ్ళకి కష్టపడే ఆలోచన లేదు, వ్యాపారం చేసే ఆలోచన లేదు, ఏదైనా ఉద్యోగం చేసే ఆలోచన లేదు, నిరుద్యోగిగా పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు. సుబ్హానల్లాహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఏమని తెలియజేశారు, అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజల్లాహు వారి కథం, కఫా బిల్ మరి ఇస్మన్ అయ్యుదయ్యా మన్ యకూత్. ఒక వ్యక్తి పాపాత్ముడు, దుర్మార్గుడు అని చెప్పడానికి ఒక్క విషయం చాలు. ఏమిటా ఒక్క విషయం, ఆ వ్యక్తి తన బాధ్యతగా ఉన్నటువంటి తన భార్య పిల్లల గురించి కష్టపడకుండా ఖాళీగా తిరగడం. ఒక వ్యక్తి పాపాత్ముడు, దుర్మార్గుడు అని చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు అని తెలియజేస్తున్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకని, ఆ వ్యక్తి మీద బాధ్యత ఉంది. ఆ వ్యక్తి కష్టపడి తన భార్య కోసం, పిల్లల కోసం, ఇంటి వారి కోసం కష్టపడి సంపాదించాలి. ఒక వ్యక్తి తన సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాడు. అల్లా ప్రతి ఒక్కళ్ళకు కూడా వృద్ధిని వస్తాడు, బరకత్ని ప్రసాదించాడు. దేంట్లో? సంపదలో. ఆ వ్యక్తి సాయశక్తిలో ప్రయత్నం చేసినప్పటికీ కొద్దిగా సంపాదించగలుగుతున్నాడు, అందులో తప్పేమీ లేదు. కానీ ఒక వ్యక్తి అసలు ప్రయత్నమే చేయటం లేదు. ఆ వ్యక్తి కేవలము నేను ఇలాగే ఉంటాను, నేను ఎట్టి పరిస్థితులను మార్చుకోను, నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు అయిపోయింది అన్నట్లుగా ఉంటే ఆ వ్యక్తి కంటూ దుర్మార్గుడు ఎవ్వరూ లేరు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. కాబట్టి సోదరులారా, మనం ఎప్పుడైతే వివాహం చేసుకుంటామో, మన వివాహ బంధంలోకి స్త్రీలు ఎప్పుడైతే వచ్చేస్తారో వారు కేవలము మన వివాహ బంధంలోకి రాలేదు, మన బాధ్యతలోకి వచ్చారు. వారి అన్ని విషయాలను సక్రమంగా మనమే చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఏ సమస్య జరిగినా వెళ్ళి భార్యకే నచ్చజెబుతూ ఉంటారు. నువ్వే సర్దుకుపోవాలమ్మా, నువ్వే కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి, ఆ వ్యక్తి గురించి తెలిసిందే కదా, కోపం ఎక్కువగా ఉంటుంది, కాస్త కటువుగా మాట్లాడుతుంటాడు, మృదువుగా మాట్లాడు అని ఎప్పుడు భార్యలకే చెప్పేవారు కూడా సమాజంలో లేకపోలేదు. కానీ సోదరులారా, గుర్తుపెట్టుకోండి, మనము సమాజంలో ఒక కుటుంబం నిలబడాలి అంటే భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా కష్టపడాలి. షరియత్కి వ్యతిరేకంగా ఏదైనా విషయాలు ఎవరిలో అయితే ఉంటాయో అవి వారు సరిదిద్దుకోవాలి. అలా కాకుండా నా పెంపకం ఇలాగే జరిగిందండి, మా కట్టుబాట్లన్నీ ఇలాగే ఉన్నాయి,
మా వ్యవహారాలన్నీ ఇలాగే ఉన్నాయి, ఎవరైతే మీరు వస్తారో మా దగ్గరికి మీరే సర్దుకుపోవాలి అని ఎంతసేపు భార్యనే సర్ది చెబుతూ ఉంటే ఆ కుటుంబము ఎన్నటికీ కూడా సక్రమంగా నిలబడదు. ఒక వ్యక్తి ఆదర్శవంతమైన భర్త అవ్వాలి అంటే ఆ వ్యక్తి కూడా తనలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవాలి. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. భార్యలో ఉంటాయి లోపాలు, భర్తలో ఉంటాయి, తల్లిదండ్రుల్లో ఉంటాయి. మనుషులమైన మనమందరిలో కూడా చిన్న చిన్న లోపాలు ఉంటాయి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఏ పొరపాట్లు అయితే షరియత్కి వ్యతిరేకంగా ఉన్నాయో ఆ పొరపాట్లు మనం సరిదిద్దుకోవాలి. ఏవైతే షరియత్కి అనుగుణంగా ఉన్నాయో వాటిని కంటిన్యూగా ఫాలో అయిపోవాలి. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనము భార్య యొక్క గౌరవాన్ని కాపాడాలి. భార్య యొక్క గౌరవాన్ని కాపాడాలి అంటే సమాజంలో ఒక నానుడు ఉంది. అదేమిటి? నేను నా భార్యని నా కాలి కింద తొక్కి పెడతాను. సమాజంలో చాలామంది చాలా గర్వంగా చెబుతుంటారు. దానిని ఎలా చెబుతారు అంటే అదేదో మగ వ్యక్తికి ఉండవలసిన లక్షణం అన్నట్లుగా చెబుతుంటారు. నా ముందు నా భార్య కనీసం నోరు మెదపదు, నేను నా కాళ్ళ కింద తొక్కి పెడతాను, ఏ విషయంలో కూడా మాట్లాడలేను. సోదరులారా, ఆమె మనకు జతగా వచ్చిన స్త్రీ, మన బానిస కాదు. పని చేయడానికి వచ్చిన స్త్రీ కాదు, బానిస అంతకన్నా కాదు. ఆమె ఎవరు? అల్లా మనకు జతగా సృష్టించినటువంటి స్త్రీ. మన పిల్లలకు తల్లిగా ఉంటుంది. మన వంశాన్ని కాపాడే స్త్రీ, మన వంశాన్ని వృద్ధి చెందుతుంది ఆ స్త్రీ ద్వారా. ఆ స్త్రీని మనము బానిసగా చూస్తే ఆ స్త్రీకి గౌరవం దొరుకుతుందా? ఆ స్త్రీకి తన కుటుంబ సభ్యుల ముందు గౌరవం దొరుకుతుందా? ఇట్టి పరిస్థితులు దొరకదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా స్త్రీలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. స్త్రీకి గౌరవం ఇవ్వడము అంటే మళ్ళీ తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకోవడం కాదు, తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. సమాజంలో ఎలా ఉంటుంది అంటే, వివాహం అయింది అంటే చాలామంది తన భార్య మోజులో పడిపోయి తల్లిదండ్రులకు దూరం అయిపోతుంటారు. మరికొంతమంది తమ తల్లిదండ్రులకు దగ్గర అయిపోయి భార్యను దూరం చేసేసుకుంటూ ఉంటారు. పూర్తిగా అటు జరగకూడదు, పూర్తిగా ఇటు జరగకూడదు. ఎంతవరకు షరియత్ మనకు అవకాశం ఇచ్చిందో ఆ పనులన్నీ సక్రమంగా నిర్వహించాలి. తల్లిదండ్రులతోనూ మంచిగా ఉండాలి, భార్య పిల్లలతోనూ సక్రమంగా ఉండాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మన భార్య గౌరవాన్ని దిగజార్చకూడదు. సమాజం ఏం జరిగిందో తెలుసా? కుటుంబ సభ్యులు కూర్చున్నారనుకోండి, ఒక వ్యక్తి అనవసరంగా గొప్పగా చెప్పుకోవడానికి, లేకపోతే తన గొప్పతనాన్ని పెంచుకోవడానికి తన భార్యని తక్కువ చేసి చూపిస్తూ ఉంటాడు, తన పిల్లల్ని తక్కువ చేసి చూపిస్తుంటాడు. వీళ్ళందరిలో నేనేనండి తెలియగలవాడిని, వీళ్ళందరిలో కల్లా నేనే గొప్పవాడిని, బాగా ఆలోచించేవాడిని అనేది నిరూపించడం కోసము మిగతా వాళ్ళందరినీ కూడా తక్కువ చేసేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం గమనించండి సోదరులారా, మనం మన భార్యను తక్కువ చేస్తున్నామంటే తనతో పాటు మనం కూడా తక్కువ అయిపోతున్నాము. ఉదాహరణకి మీ భార్యను మీరు రాణిలాగా చూస్తున్నారు, అప్పుడు మీరేమవుతారు? రాజు అవుతారు. అదే మీ భార్యను మీరు బానిసలాగా చూస్తున్నారు, అప్పుడు మీరేమవుతారు? మీరు కూడా బానిస అయిపోతారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన భార్యల్ని తక్కువ చేసి చూడకూడదు. దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే తన అందరి భార్యలతో ఉత్తమంగా వ్యవహరించేవారు. ఒకసారి దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణి ఆయిషా సిద్దికా రజల్లాహు అన్హా వారు కోపంగా ఉన్నారు. ఉంటే దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఆయిషా నీవు కోపంగా ఉంటే నాకు తెలిసిపోతుంది ఆయిషా అన్నారు. ఆయిషా సిద్దికా రజల్లాహు అన్హా వారు అడిగారు, అలా ఎలా తెలుస్తుంది ప్రవక్త మీకు అంటే? నీవు నా పట్ల ప్రేమగా ఉన్నావనుకో, నువ్వేమంటావు తెలుసా? వా రబ్బీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రభువు అని చెప్తావు. ఒకవేళ నీవు కోపంగా ఉంటే వా రబ్బీ ఇబ్రాహీం అని ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ప్రభువు అని ప్రబోధిస్తావు. అంటే వెంటనే ఆయిషా వారు తెలియజేస్తున్నారు, ప్రవక్త నేను కోపంలో కేవలం మీ పేరు మాత్రమే పలకటం లేదు. సుబ్హానల్లాహ్. ఇది కేవలం ఒక సంఘటన కాదు. దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సతీమణులతో ఎలా ఉన్నారు, వారు అట్నుంచి చూపించినట్టు ప్రతిస్పందన ఎలా ఉంది చూడండి. కోపంలో కూడా ఎలాంటి శాపనార్థాలు లేవు, ఎలాంటి అనవసరమైన విషయాలు లేవు, అలాగే ఎలాంటి తక్కువ చేసి మాట్లాడే విషయాలు లేవు. కేవలము వా రబ్బీ ముహమ్మద్ చెప్పాల్సింది వా రబ్బీ ఇబ్రాహీం అంటున్నారు. దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత ప్రేమ చూపించి ఉంటే, ఎంత గౌరవం ఇచ్చి ఉంటే మళ్ళీ తిరిగి ఆయిషా వారు అంత గౌరవం ఇస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? మన సమాజంలో భార్యలకి భర్తలు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి. లేదనుకోండి, సమాజంలో అనేక సార్లు చూస్తుంటాము విడాకులు జరుగుతున్నాయి. ఎందుకు విడాకులు జరిగాయి అంటే, నా భర్త అస్సలు నా మాట వినండి, ఏ విషయంలో కూడా నన్ను గౌరవించడు, ప్రతిసారి నన్ను అవమానిస్తూనే ఉంటాడు అనే మాటలు మనం వింటూ ఉంటాము సమాజంలో.
కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాయి. అలాగే ఏ కోరికలైతే స్త్రీలకు ఉన్నాయో షరియత్కి అనుగుణంగా, షరియత్ యొక్క హద్దుల్లో ఆ కోరికల్ని నెరవేర్చే ప్రయత్నం కూడా చేయాలి. మస్జిద్ నబవీలో అక్కడ కత్తి విన్యాసాలు చేస్తూ ఉండేవారు. కత్తి విన్యాసాలు చేస్తూ ఉంటే ఆయిషా సిద్దికా రజల్లాహు గారు చూసే ప్రయత్నం చేస్తే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? గుమ్మానికి 2 చేతులు ఆనించి నిలబడితే ఆయిషా సిద్దికా రజల్లాహు వారు తన భుజంపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భుజంపై తొంగి ఆ కత్తి విన్యాసాలన్నీ చూశారు. సుబ్హానల్లాహ్. ఎప్పటి వరకు చూశారంటే ప్రవక్త ఇక చాలు అని అంతవరకు చూపించారు. కాబట్టి ఏవైతే జాయజ్ కోరికలు ఉన్నాయో, ధర్మానికి అనుగుణంగా ఉన్న కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ తీర్చే ప్రయత్నం చేయాలి సోదరులారా. ఒకవేళ వాళ్ళు దానికంటే ఎక్కువగా అడిగారు, అల్లా ఖురాన్ గ్రంథం తెలియజేసినాడు, లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా ఉసహా, మేము ఏ ప్రాణిపై కూడా తన శక్తికి మించిన భారం వేయము. ఒకవేళ మీ భార్య కొన్ని కోరికలు కోరారు, అవి మీ స్థాయి కంటే ఎక్కువ, మీ యొక్క స్తోమత కంటే ఎక్కువ, ఆ కోరికలు తీర్చవలసిన అవసరం లేదు. కానీ ఏ కోరిక అయితే మనం తీర్చగలమో, ఏవైతే మనం భార్యకు ఇవ్వగలమో ఆ అన్ని కోరికలు తీర్చాలి సోదరులారా. అప్పుడప్పుడు మనం పేదరికంలో ఉన్నా, మన సంపద వస్తుంటుందో అది తక్కువగా ఉన్నప్పటికీ అందులో కూడా మనం సంతోషంగా ఉండవచ్చు. ఎందుకని? తక్కువగా ఉన్నప్పటికీ భర్త ఏం చేస్తాడు? భార్య గురించి ఆలోచిస్తుంటాడు. నా భార్య ఒక 10,000 వస్తువు అడిగింది, నేను 10,000 వస్తువు ఇవ్వలేను, కనీసము 5,000 ఇవ్వగలను కదా, దాని గురించి డబ్బులు జమ చేయగలను కదా అని భర్త ఆలోచిస్తూ ఉంటాడు. భార్య ఏమనుకుంటుంది? నేను అనవసరంగా అడిగానేమో, నా భర్తకి ఇబ్బంది కలుగుతుందేమో అని ఆ వస్తువు అవసరం లేదు అని మనకు చెబుతూ ఉంటుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఉన్నప్పుడు, ఒకరి మర్యాదలు ఒకడు కాపాడుకుంటున్నప్పుడు. సుబ్హానల్లాహ్. ఈ విధంగా మనం ఉండాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ప్రయాణంలో వెళుతూ ఉన్నారు. వారితో పాటు ఆయిషా సిద్దికా రజల్లాహు వారు కూడా ఉన్నారు. అందరిని ఎదురుకు పంపించేసి ఆయిషా, నువ్వు నేను ఇద్దరం కలిసి పరుగు పందెం పెడదామా అన్నారు. ఇద్దరు పరుగు పందెం పెట్టారు. ఆయిషా సిద్దికా రజల్లాహు వారు మొదటి స్థానంలో వచ్చారు, గెలిచారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓడిపోయారు. ఇది ఎప్పుడు? పెళ్ళైన కొత్తలో. పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగే ప్రయాణంలో ఉన్నప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ అడిగారు, ఆయిషా మళ్ళీ ఈసారి పరుగు పందెం పెడదామా? ఈసారి ఏమైందో తెలుసా? ఆయిషా సిద్దికా రజల్లాహు వారికి కొద్దిగా బరువు పెరిగారు. బరువు పెరిగిన కారణంగా ఏమైంది? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి స్థానంలో వచ్చారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమన్నారు తెలుసా? హాజిహి బితిల్కా, ఆయిషా మొదటిసారి నువ్వు గెలిచావు, ఈసారి నేను గెలిచాను, రెండు కూడా సమానమైపోయింది. సుబ్హానల్లాహ్. ఇక్కడ మనము పరుగు పందెం పెట్టడము, గెలవడము, ఓడడం కాదు సోదరులారా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ భార్యల పట్ల ఎంత ప్రేమగా వ్యవహరించారు, ఎంత ఉత్తమంగా వ్యవహరించారు అనేది మనం పరిశీలన చేయాలి. అలాగే మరొక విషయం ఏమిటి అంటే, మనము అప్పుడప్పుడు భార్యలతో సంప్రదింపులు కూడా చేసుకుంటూ ఉండాలి, సలహాలు కూడా తీసుకుంటూ ఉండాలి. మన సమాజంలో ఎక్కువగా ఉన్న ఆలోచన ఏమిటి? అస్సలు వాళ్ళకి ఏం తెలియదండి, వాళ్ళకి లోక జ్ఞానం ఏమీ లేదు, వాళ్ళు ఏ విషయంలో కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వలేరు అని ఏం చేస్తుంటారు? భార్యల్ని చాలా తక్కువ చేసి చూస్తుంటారు. ఒక విధంగా చూస్తే ఎవరైతే పురుషులు ఉన్నారో వారు సమాజంలో తిరుగుతూ ఉంటారు, వ్యాపారాలు చేస్తుంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు, రోజుకి 10 మందితో మాట్లాడుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో మనం ఆడవారి కంటే పై చేయిలోనే ఉంటాము. కానీ అప్పుడప్పుడు వారితో చర్చించవలసిన విషయాలు కూడా కొన్ని ఉంటాయి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం 233వ వాక్యంలో ఏమని తెలియజేస్తున్నాడు? అక్కడ విడాకులైన స్త్రీ పురుషుల గురించి తెలియజేస్తూ, వారికి ఒకవేళ బిడ్డ పుడితే, ఆడ సంతానం కానీ మగ సంతానం కానీ, వారు ఇరువురు కూడా సంప్రదింపులు జరుపుకొని ఆ బాబుకి ఎవరైతే ఉన్నారో తనకి పాలను విడిపించవచ్చు. అంటే ఇక్కడ పురుషుడు మరియు స్త్రీ ఇద్దరు కూడా సంప్రదింపులు జరపాలి అని చెప్పడం జరిగింది. సుబ్హానల్లాహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే జరిగింది. సులహ్ హుదైబియా ఏదైతే ఉందో ఆ సమయంలో అందరూ కూడా విశ్వాసులైనటువంటి ముస్లింలు అందరూ కూడా ఏం చేశారు? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉమ్రా చేయడానికి వెళ్ళారు. అక్కడ హుదైబియా ఒప్పందం జరిగింది. ఆ హుదైబియా ఒప్పందంలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అక్కడ ఉన్నటువంటి ముష్రికులు కొన్ని కండిషన్లు పెట్టారు ఆ ఒప్పందంలో. ఏమిటి? ఈ సంవత్సరము మీరు ఎహ్రాం బట్టలు కట్టుకొని వచ్చారు, అంటే మనం ఏదైతే ఉమ్రాకి వెళ్ళేటప్పుడు తెల్లటి బట్టలు కట్టుకుంటామో అలాంటి బట్టలు కట్టుకొని వచ్చారు. ఎందుకు?
ఉమ్రా చేయడానికి. కానీ ఈ సంవత్సరం మీరు ఉమ్రా చేయకూడదు, ఇక్కడ నుంచే తిరిగి వెళ్ళిపోండి అంటే దైవప్రవక్త వారు పెట్టిన షరతులన్నీ కూడా ఒప్పుకొని అందరికీ చెప్పారు సహాబాలారా, మనం ఇక్కడి నుంచే తిరిగి వెళ్ళిపోవాలి. కాబట్టి మీరేం చేయండి, మీ ఇహ్రాం దుస్తులను తీసేయండి, తలకున్నటువంటి ఏవైతే తల వెంట్రుకలు ఉన్నాయో అవి కూడా తొలగించుకోండి అని చెప్పారు. ఎవ్వరూ కదలటం లేదు, అందరూ కూర్చొని ఉన్నారు. కుటీరం లోపలికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఎవరున్నారు? దైవప్రవక్త సతీమణి ఉమ్మే సల్మా రజల్లాహు వారు ఉన్నారు. ఉమ్మే సల్మా రజల్లాహు తెలియజేశారు, దైవప్రవక్త నా దగ్గర ఒక పరిష్కారం ఉంది చెప్పనా. ఎవరికి? దైవప్రవక్త వారికి. చెప్పు సల్మా అని అడిగారు. ఉమ్మే సల్మాని అడిగారు. ఉమ్మే సల్మా రజల్లాహు ఏం తెలియజేశారు తెలుసా? మీరు ముందుగా వెళ్ళి మీ తల వెంట్రుకలు తీసుకేసుకోండి, అలాగే మీ ఇహ్రాం బట్టలు తీసేసుకోండి. మీరు ఎప్పుడైతే ఈ పని చేస్తారో సహాబాలందరూ కూడా ఈ పని చేసేస్తారు. ఎప్పుడైతే ఉమ్మే సల్మా రజల్లాహు వారు ఈ చిన్న పరిష్కారం చూపించారో వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ బయటికి వచ్చారు, తన ఇహ్రాం బట్టలను తీసివేశారు, తల వెంట్రుకల్ని పూర్తిగా తీసేశారు. అది చూసిన సహాబాలు ఏం చేశారు? అందరు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసేస్తే ఇంకా మేమేం చేయాలని అందరూ తీసేశారు. ఎందుకని సహాబాలు తీయలేదు అంటే, మనం ఇహ్రాం బట్టలు కట్టుకొచ్చిన తర్వాత ఉమ్రా అయ్యేంత వరకు తీయకూడదు, ఆ సందేహంలో ఉన్నారు. దైవప్రవక్త వారు చెప్పినప్పటికీ ఎప్పుడైతే దైవప్రవక్త వారు చేసేశారో వెంటనే అందరూ కూడా ఆ పని చేసేశారు. చూసారా, దైవప్రవక్త వారికి తన సతీమణి ఇచ్చిన సలహా ఎలా ఉపయోగపడిందో. కాబట్టి అప్పుడప్పుడు వారికి ఏ విషయాల్లో జ్ఞానం ఉందో ఆ విషయాల్లో భార్యలతో కూడా సంప్రదింపులు చేయాలి, చర్చించాలి. కనీసం చర్చించలేదు, మీరు అన్ని విషయాలు మీ భార్యకి తెలియజేయండి. ఎందుకని? మీ విషయాలు మీరు ఎప్పుడైతే మీ భార్యలకు తెలియజేస్తుంటారో వారు కూడా తమకు గౌరవంగా భావిస్తారు, తమని కూడా మీరు కుటుంబ సభ్యుల్లాగా గౌరవిస్తున్నారు అన్న ఆలోచన వారిలో వస్తుంది. కాబట్టి ఈ విషయాలను కూడా మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి సోదరులారా. అలాగే చివరి విషయం ఏమిటి అంటే, మనం ఎప్పుడు కూడా ఒక ఆదర్శవంతమైన భర్తగా ఉండాలి అంటే పరిశుభ్రంగా ఉండాలి. ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. సమాజంలో ఎలా ఉంది అంటే, మరీ ముఖ్యంగా పురుషులు వాళ్ళు ఎలా ఉంటారు అంటే, చాలామంది గుట్కాలు తినేవాళ్ళు, పాన్ పరాగులు తినేవాళ్ళు, సిగరెట్లు తాగేవారు, మరీ ఎక్కువగా మద్యం తాగేవారు. ఈ అలవాట్లు అల్లా క్షమించుగాక ఎలా అలవాటు చేస్తున్నారో తెలియదు, కానీ వారికి జీవితంలో ఏమీ ఉన్నా లేకపోయినా ఈ అలవాట్లు మాత్రం వదిలే స్థితిలో లేరు. ఒక్కసారి ఆలోచించండి, మనము మన పక్కనున్న స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా వాసన వస్తే, దుర్వాసన వస్తే మనమే సహించలేము. వారి భార్యలు జీవితాంతం వారి దగ్గర ఎలా ఉంటారు? ఎప్పుడు వారి దగ్గరికి వెళ్ళినా దుర్వాసన వస్తూనే ఉంటుంది వారి నోటి నుంచి. ఎవ్వరు కూడా నేను నా భార్య ముందు అందంగా ఉండాలని అనుకోరు. అందరూ కూడా సినిమాలకు వెళ్ళేటప్పుడు బాగా రెడీ అవుతారు, షికార్లకు వెళ్ళేటప్పుడు రెడీ అవుతుంటారు, ఏదైనా ఫంక్షన్లు ఉన్నాయి, వివాహాలు ఉన్నాయి, వలిమాలు ఉన్నాయి, అన్నిటికీ రెడీ అవుతూ ఉంటారు. కానీ ఎప్పుడైనా నేను నా భార్య కోసం సిద్ధపడాలి, నేను నా భార్య కోసం రెడీ అవ్వాలి, మంచి దుస్తులు ధరించాలి అన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా? అలాగే స్త్రీలు కూడా, వారు స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో, భార్యాభర్తలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో, భార్య భర్త కోసం, భర్త భార్య కోసము ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి, ఎల్లప్పుడూ వారి కోసం సిద్ధపడి ఉండాలి. సుబ్హానల్లా. ఒకవేళ మనము మన భార్యల కోసం కనీసము సరిగ్గా తల వెంట్రుకలు కత్తిరించుకోవటం లేదు, నీటిగా మన గడ్డాన్ని దువ్వుకోవటం లేదు, మంచి సువాసన రాసుకోవటం లేదు, వారు ఎంత ఇబ్బంది పడుతుంటారో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఒకసారి అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజల్లాహు వివాహం జరిగింది. అమ్ర్ బిన్ ఆస్ యొక్క కుమారుడు అబ్దుల్లాకి వివాహం చేశారు. ఎవరు చేశారు అంటే అమ్ర్ బిన్ ఆస్ రజల్లాహు చేశారు. వివాహం చేసిన తర్వాత ఏమైంది? తన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి కోడలను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? అబ్దుల్లా ఎలా ఉన్నాడు నీతో అని. ఆ కోడలు చూడండి ఏ విధంగా తెలియజేస్తున్నాడు. అబ్దుల్లా చాలా భక్తి పరాయణుడు, చాలా ధర్మపరాయణుడు, ఎప్పుడు కూడా ఇబాదత్లో ఆరాధనలోనే ఉంటాడు ఆయన అంది. ఆ ఒక్క విషయం చెప్పగానే అర్థమైపోయింది. అంటే ఏమిటి? భార్య యొక్క హక్కులు తీర్చటం లేదు, ఎప్పుడు కూడా దైవారాధనలోనే ఉన్నాడు నా కుమారుడు అని వెంటనే దైవప్రవక్త వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే తెలియజేస్తున్నారు. ఎవరు? అమ్ర్ ఇబ్న్ ఆస్ రజల్లాహు వారు. ప్రవక్త, నేను నా కుమారుడికి వివాహం చేశాను, తాను తన భార్య హక్కులు నెరవేర్చటం లేదు, ఎప్పుడు కూడా దైవారాధనలో ఉన్నాడు, రాత్రి తహజుద్ నమాజులు చేస్తున్నాడు, పగలు నమాజ్ చేస్తున్నాడు, ఖురాన్ పారాయణం చేస్తున్నాడు, ఎప్పుడు ఉపవాసాలు ఉంటున్నాడు. అంటే ఈసారి నీతో వచ్చినప్పుడు అబ్దుల్లాను కూడా తీసుకురా అంటే, ఎప్పుడైతే అబ్దుల్లాని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చారో దైవప్రవక్త వారు ఆదేశిస్తున్నారు. ఏమని ఆదేశిస్తున్నారు? అబ్దుల్లా, నీవు ఉపవాసాలు ఉండు,
భక్తిపరంగా ఉండు, ఆరాధన చేస్తూ ఉండు, కానీ భార్య హక్కుల్ని మర్చిపోమాకు, భార్య హక్కులు కూడా నెరవేర్చాలి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లా రజల్లాహు వారికి తెలియజేశారు. సుబ్హానల్లాహ్. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము విని ఆచరించడానికి, ఒక ఆదర్శవంతమైన ఉత్తమమైన భర్తగా మనం ఉండాలి అంటే చెప్పిన విషయాలన్నీ కూడా మనము ఆచరించేటటువంటి ప్రయత్నం చేయాలి. మరొక ముఖ్య గమనిక ఏమిటి అంటే, ఎప్పుడైతే ఈ విషయాలు ఆదర్శవంతమైన భర్త ఇలా ఉండాలి అని చెప్తామో, ఈ విషయాలు భర్తలు ఎవరు గుర్తుపెట్టుకోరు. ఎవరు గుర్తుపెట్టుకుంటారు? భార్యలు గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడైతే ఆదర్శ మహిళ ఇలా ఉండాలి అంటామో, ఆ విషయాలు మహిళలు గుర్తుపెట్టుకోరు. ఎవరు గుర్తుపెట్టుకుంటారు? భర్తలు గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకొని ప్రతిసారి తమని టార్గెట్ చేస్తుంటారు. చూసారా, ఇదిగో ఈ ప్రసంగంలో గురుగారు ఇలా చెప్పారు, నువ్వు ఇలా ఉండటం లేదు. గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఆదర్శవంతమైన భర్త అంటే అవి భర్తలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. అలాగే ఆదర్శవంతమైన మహిళలు అంటే అవి వారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. మనము ఒకరికొకళ్ళు ఎవరిది పై చేయి కావాలి అని చెప్పడానికి కాదు, మనం అందరం కూడా సర్దుకొని ముందుకు వెళ్ళడానికి. కాబట్టి అల్లాహ్ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే ఎవరి ఇళ్లలో అయితే సమస్యలు ఉన్నాయో అల్లాహ్ ఉత్తమమైన పద్ధతిలో వారి సమస్యలు దూరం చేయుగాక, ఆమీన్. అలాగే ఎవరైతే నవ యువకులు ఉన్నారో, స్త్రీలైనా పురుషులైనా, వారికి మంచి వివాహ బంధంలో మంచి యువకులతో యువతులతో వివాహం జరిగేటటువంటి అవకాశాన్ని కల్పించుగాక, ఆమీన్. అలాగే ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లాహ్ వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయుగాక, ఆమీన్. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.